రైతు సోదరులందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే మనం జన్నారం విలేజ్ ఏనుకూరు మండలం ఖమ్మం జిల్లాలో ఉన్నదండి. ఖచ్చితంగా రావడం జరిగింది, ఫీల్డ్ చూద్దామని వచ్చాము. ఇతను రైతుని అడిగి అసలు తోట ఎప్పుడు వేశారు, ఎన్ని రోజులు అవుతుంది మీరు తోట వేసి, అసలు ఎలా ఉంది క్రాప్ అనేది కనుక్కుందాం. పోయిన సంవత్సరం కూడా తోట వేయటం జరిగింది 4 ఎకరాలు. అప్పుడు ఎలా ఉంది, అసలు ఇప్పుడు ఏంటి అనేది మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది రైతుని అడిగి తెలుసుకుందాం. కానీ ఈ ఫీల్డ్ లో ఒక వారం క్రితం మాత్రం బ్లాక్ బస్టర్ అనే మందు యూజ్ చేశారు. అసలు బ్లాక్ బస్టర్ ఎలా పనిచేసింది, దానివల్ల ఉపయోగం ఏంటి, అసలు ఎందుకు వేసుకోవాలనేది కూడా రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఏం పేరు? గట్టిగా మాట్లాడండి. గుడిమెట్ల సత్యనారాయణ. ఏ ఊరు మీది? జన్నారం గ్రామం. ఓకే. ఏనుకూరు మండలం. ఓకే. ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. మీరు తోట ఇదంతా కూడా మీ తోట కానీ ఎన్ని ఎకరాలు ఇది మొత్తం? 2.5. అవుతుంది. కిందది అంత కలిపి 2.5 ఎకరాలు. ఓకే. ఎన్ని రోజులు అవుతుంది మీరు తోట వేసి? 25 రోజులు అవుతుంది. 25 రోజులు అవుతుంది. తోట వేసిన దగ్గర నుంచి ప్రాబ్లం ఏంటంటే మీకు యాక్చువల్గా అంటే మీకు తోట 25 అంటే అంతకుముందు వర్షాలు వచ్చినాయి. వేసిన దగ్గర నుంచి ఒకటే వర్షం. ఈ వర్షం అటు వేసిన దగ్గర నుంచి ఒక 10-15 రోజులు ఒకటే వర్షం. ఓకే. ఏ వ్యవస్థ సరిగా వేసిన మొక్క వేసినట్టే ఉంది, ఏ వ్యవస్థ లేదు, పెరగలేదు. ఇది బ్లాక్ బాస్టర్ పోయిన సంవత్సరం ఇదే సేలో విల్ట్ వచ్చింది. ఏ టైంలో వచ్చింది? ఆ విల్ట్ కాపు తేజ్ లో వచ్చింది. అంటే నవంబర్ లోనా? అంతే, నవంబర్ లో వచ్చింది. అయితే యూట్యూబ్ లో చూసింది నేను. యూట్యూబ్ లో చూసి ఆ నెంబర్ కి ఫోన్ చేశా. ఆ నెంబర్ కి ఫోన్ చేసి కనుక్కుని బ్లాక్ బాస్టర్ ఉందంటే ఉండన్నారు. ఖమ్మం పోయి తీసుకొని వచ్చిన. కాలవడ్డిన తీసుకొని వచ్చి ఇసుకలో కలిపి చల్లా. ఇసుకలో కలిపి చల్లాక అంతటితో ఆగిపోయింది. ఓకే. అంటే కింద పదును పెట్టారా? అప్పుడు పదును పెట్టి చల్లాను ఇసుకలో కలిపి. కింద తడి పెట్టి ఇసుకలో కలిపి చల్లాను. ఓకే. ఇసుకలో కలిపి చల్లాక ఒక నెల 2 నెలలు పర్వాలేదు, బానే ఉంది. అంటే అసలు ఎన్ని రోజులకి మీకు వేరుకుళ్ళు అయిపోయింది? ఇక వడబట్టం అనేది లేదు, ఇక ఆగింది. 4 చెట్లు ఏమో కొంచెం ఎండిపోయినాయి. ఇక అంతవరకు ఇక లేదు, ఇక మొత్తం మంచిగా కజ్జాలని మొత్తం అయిపోయింది. ఓకే. అయిపోయాక మళ్ళీ ఇక మంచిగానే ఉంది. ఎక్కడ చేను మొత్తం బానే ఉంది. చేను మొత్తం ఇది వేసిన తర్వాత వేరుకుళ్ళు ఆగింది కదా, తోటకి ఏమైనా మంచి గ్రీనిష్ రావటం, పైన ఇగురు రావటం అలాంటి ఏమైనా జరిగిందా? మంచి గ్రీన్ ఉంది, గ్రీన్ వచ్చింది, ఇగురు వచ్చింది, మంచి బానే ఉంది. ఇక మళ్ళీ తర్వాత ఒక పెద్ద వర్షం వచ్చింది 2 నెలల 15 రోజుల తర్వాత. ఏది అప్పుడు? నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వచ్చింది పెద్దది. పోయిన సంవత్సరం అప్పుడు మళ్ళీ కొంచెం వడపడ్డాయి. మళ్ళీ తీసుకొచ్చి వెళ్ళిన. మళ్ళీ బ్లాక్ బస్టర్ ఎకరానికి అప్పుడు ఎకరానికి 1.5 లీటర్ చెప్పు చల్లిన. అప్పుడు లీటర్ చల్లిన, తర్వాత 1.5 లీటర్. ఓకే. అది డోస్ కొంచెం పెరుగుతున్నా డోస్ చల్లిన. ఇంకా తర్వాత ఆగిపోయింది. ఓకే. అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు రైతు కూడా పోయిన సంవత్సరం ఆడి ఇదే తోట ఇదే 2.5 ఎకరాలలో పోయిన సంవత్సరం కూడా బ్లాక్ బస్టర్ వాడి వేరుకుళ్ళుడు కాండం కుళ్ళుడు కంట్రోల్ చేసుకొని వడబడ్డ చెట్టు కూడా మనకి రికవరీ అయ్యే ఛాన్స్ అయ్యింది. ప్లస్ కొత్త మొక్కకి ఎక్కడ కూడా వేరుకుళ్ళుడు అనేది సోకకుండా ఈ బ్లాక్ బస్టర్ ఉపయోగపడ్డది. ప్లస్ వేరు వ్యవస్థ కూడా బాగా డెవలప్ అయ్యి చెట్టు కూడా గ్రీనిష్ గా బుట్టలా రావడానికి కూడా ఉపయోగపడదని రైతు చెప్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మీరు తోట వేసి? 25 రోజులు అయింది. ఇప్పుడు ఇది బ్లాక్ బస్టర్ ఎన్ని రోజులు అయింది మీరు తెచ్చుకొని? వారం అవుతుంది. 25 రోజులు అయ్యాక 25 రోజుల నుంచి ఒకటే వర్షం. 15 రోజుల దాకా ఏ వ్యవస్థ లేదు, వేసిన మొక్క వేసినట్టే ఉంది. ఓకే. తర్వాత 20 రోజుల తర్వాత ఒక వారం క్రితం మనం కాంప్లెక్స్ ఎరువులో 2013లో ఈ బ్లాక్ బాస్టర్ కలిపి ఒక వారం అవుతుంది పోసి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది కరెక్ట్ చేసి? వారం అవుతుంది. కింద నీళ్లు పెట్టేసారు అప్పుడు మీరు? నీళ్లు పెట్టి కాంప్లెక్స్ లో కలుపుకొని వేసుకున్నాం. ఇప్పుడు వేసిన దగ్గర నుంచి కూడా మీకు ఏమనిపిస్తుంది? అంటే మీరు తోట ఏమన్నా తిప్పుకున్నట్టుగా? తిప్పుకొని కొంచెం గ్రీన్ వచ్చింది. ఓకే. మొత్తం ఇటు చూడండి, మీకు ఒకసారి చుదురు చేయండి. ఎన్ని సైడ్ పంగలు వచ్చాయి? 1 2 3 4 5 6 7 ఎన్ని చూడండి. ఎన్ని బ్లాక్ బస్టర్ వేసిన తర్వాత వచ్చిన సైడ్ కొమ్మలు ఎంత గ్రీనిష్ ఉందో చూడండి. ఇంతకుముందు ముడుతుందండి ఆయనకి. మీరు చూపించండి సార్, మీకు ఎలా వచ్చింది? మీకు అబ్జర్వ్ చేశారు కదా, మీకు ఏం అబ్జర్వ్ చేశారు మీరు? బ్లాక్ బస్టర్ వేయక ముందు ఏ వ్యవస్థ లేదు కాబట్టి అప్పుడు ఎన్సిల్ ఏం లేవు, ఈ సైడ్ బ్యాండ్స్. ఓకే. ఈ బ్లాక్ బస్టర్ వేసాక ఏ వ్యవస్థ పెరిగి సైడ్ బ్యాండ్స్ అని పెరిగి గ్రీన్ కూడా వచ్చింది. మీరు ప్రతి చెట్టు కూడా చూడండి, ఈ ప్రతి చెట్టు కూడా అబ్జర్వ్ చేయండి మీరు. ఎన్ని చెట్లు, ఇది చిన్న చెట్టు, ఇది సాగు మొక్క అయినా సరే చూడండి మీకు ఎంత నీట్గా ఉందో. ఇక్కడ పడితే అక్కడ అన్ని ప్రతిదీ కూడా మీకు చెట్టుకి సైడ్ బ్రాంచెస్ అనేది కూడా బాగా రావటం అనేది
బాగా జరిగింది. అయితే రైతు ఒప్పుకుంటే మనం ఒక చెట్టు తీసి కూడా మీకు రైతులందరికీ కూడా చూపిస్తాను. బ్లాక్ బస్టర్ వేసిన తర్వాత రిజల్ట్ వేరు వ్యవస్థ ఎలా పెరిగింది అనేది కూడా మీకు రైతు ఒప్పుకుంటే ఒప్పుకుంటారు సార్. ఒక్క చెట్టు కోసం ఒక్క చెట్టు మీకు నచ్చింది తీయండి, చూడండి, మీరు చూపియండి బ్రదర్. సార్ మీరు ఏ చెట్టు అయినా ఒకటి తీయండి, వేరు వ్యవస్థ ఎలా పెరిగిందో చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి సార్. ఇది చిన్న చెట్టు తీస్తున్నారు, ఒకసారి చూడండి. మీకు వేరు వ్యవస్థ ఎలా పెరిగింది చూడండి. ఇదన్నీ సైడ్ బ్రాంచెస్ వచ్చాయి చూడండి. కొత్త వేరు వస్తుంది. ఇప్పుడు 1 వీక్ అయిందా? ఎన్ని రోజులు అయింది? 1 వీక్ అయింది. చిన్న చెట్టు అయినా సరే ఎన్ని వేర్లు వచ్చాయి ఒకసారి మీరు చూడండి. వేయక ముందు ఇక్కడే ఉంది, వేసిన తర్వాత ఎన్ని వస్తున్నాయి చూడండి. కొత్తగా వస్తున్నాయి చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి కరెక్ట్ గా. ఇది చిన్న చెట్టు ప్లస్ మరి ఇది చూడండి ఒకసారి. మనం ఇంకోటి కూడా ఏమైనా చేద్దామా? ఇంకొకటి తీపిద్దామా? ఒక్కటి తీయండి సార్, నా కోసం ఇంకొకటి తీయండి. మన రైతులందరూ కూడా అబ్జర్వేషన్ కోసం చూడండి. మీరు చూడండి, ఇది మొక్క పెట్టండి ఇక్కడ. మళ్ళీ ఎందుకు తీయండి సార్. ఇంకొక చూడండి, మీ ముందే కదా, చూడండి ఒకసారి చూడండి. మొత్తం తెల్లవేరు వస్తుంది చూడండి. చూడండి సార్, ఇది మొత్తం ఇది బ్లాక్ బస్టర్ వల్ల ఈ కొత్త వేరు అనేది పీచు వేరు అనేది బాగా పెరిగింది. తల్లి వేరండి, పీచు వేరు ఎన్ని ఉన్నాయో చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి. ఇది బ్లాక్ బస్టర్ వల్లే ఇది సాధ్యం అవుతుంది ఖచ్చితంగా అని రైతు చెప్తున్నారు. అవునా? సాధ్యమైందా అండి? మీరు చూపించండి, ఇటు చూడండి. చూడండి, ఈ బ్లాక్ బస్టర్ ను వాడటం వల్ల వచ్చే రిజల్ట్ ప్రతి తోటలో. దీనికి మనం వేరే వ్యవస్థ కోసమే వేసుకోవాలా, ఇంకా దేనికోసం కూడా వ్యవస్థ కోసమే వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక 15-20 రోజుల తర్వాత మళ్ళీ మీరు పోయిన సంవత్సరం వాడారు, ఎప్పుడు వాడారు? అప్పుడు ఏం వచ్చింది? అప్పుడు మీకు ఇల్ట్ వచ్చింది. పోయిన సంవత్సరం వేరుకులు వచ్చింది, దానికి కూడా పని చేసిందా? పని చేసింది కాబట్టి సంవత్సరం ఎవరిని అడగకుండా వచ్చి ఖమ్మం పోయి తీసుకుని వచ్చి చల్లిన ముందు. ఓకే, ఎవరిని అడగకుండా వచ్చి డైరెక్ట్ గా ఎవరు చెప్పినా వినకుండా వచ్చి తీసుకెళ్లాడండి. బ్లాక్ బస్టర్ ని వాడుకునే విధానం ఏంటంటే, వేరుకులుడు వచ్చినా వేసుకోవచ్చు, వేరు వ్యవస్థ సరిగా లేకున్నా వేసుకోవచ్చు. బ్లాక్ బస్టర్ ని వేసుకోవటం వల్ల ఎకరానికి లీటరు వేరు వ్యవస్థ, ఈ రకమైన వేరు వ్యవస్థ ప్రతి మిరప తోటలో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. తోట వేసి ఇది బ్లాక్ బస్టర్ ని ఇసుకలో అన్న ఫెర్టిలైజర్లో కలిపి చల్లుకుంటే అది కింద పదునుండాలి. చల్లుకున్న తర్వాత 7వ రోజు వచ్చే రిజల్ట్ ఇదండి. 7వ రోజు కల్లా మీకు ఈ సైడు కొత్త పీచు వేరు అనేది బాగా పుడుతుంది. ఖచ్చితంగా ప్రతి రైతు అద్భుతంగా వేసుకునే ప్రోడక్ట్ ఇది. అంతేనండి? బ్లాక్ బస్టర్ ఎవరైనా వేసుకోవచ్చా? ఎవరైనా వేసుకోవచ్చు. ఎంతమంది రైతులున్నా వేసుకోవచ్చా? పోయిన సంవత్సరం కాపు స్టేజ్లో విల్ట్ వచ్చిందే ఆపింది. అవును, మరి అందుకే ఈ సంవత్సరం ముందు శాతం చల్లుకున్నాను. విల్ట్ వస్తే మీరు ఇంకో కొన్ని మంత్ తర్వాత వేరుకులుడు అనే వస్తే మాత్రం ఎకరానికి 2 లీటర్లు వేసుకోవాలి. ఇప్పుడైతే లీటర్ సరిపోయిద్దండి. పెద్ద తోటకి కొంచెం మంచి డోస్ ఇవ్వాలి. ఇప్పుడు చిన్న తోట కాబట్టి లీటర్ సరిపోయింది. దీనివల్ల వేరు వ్యవస్థ కూడా భీకరంగా పెరిగిద్ది. చెట్టుకు ఇమ్యూనిటీ పవర్, రెసిస్టెన్స్ పవర్ పెరగటుంది. చెట్టుకు న్యూట్రియన్స్ తీసుకునే శక్తి కూడా పెంచడం వల్ల ఈ వేరు వ్యవస్థ పెరిగిద్ది. ఖచ్చితంగా ప్రతి రైతు వాడుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా వేరు వ్యవస్థ పెంచవచ్చు. తోటలలో వేరుకుళ్ళుని కూడా ఆపుకోవచ్చు. దీనికన్నా గొప్ప ప్రోడక్ట్ అయితే నాకు తెలిసి నేను చూసిన వరకు అయితే ఏమీ లేదండి. రైతు మాటల్లోనే మీరు విన్నారు కదా, అది ఓకేనండి. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనేది వాడుకోండి. ప్రతి రైతు వాడుకోవచ్చా అండి? వాడుకోవచ్చండి, ఖచ్చితంగా 100%. మీరు హామీ ఇస్తారా? ధీమా నాకు పనిచేసింది. నేను పోయిన సంవత్సరం పనిచేసింది కాబట్టి మంచిగా ఉంది కాబట్టి మళ్ళీ ఈ సంవత్సరం నేను తెచ్చుకున్నారు. ఒకళ్ళు అడగద్దు, ఒకళ్ళు ఫోన్ చేసి మీకు ఫోన్ చేసిన వచ్చి తీసుకుని వచ్చి మళ్ళీ చల్లుకున్నా. అది వాస్తవ రిజల్ట్. పోయిన సంవత్సరం అయితే నేను యూట్యూబ్ లో చూసి చల్లుకున్నా. చల్లిన వారానికే ఆగిపోయింది. మరి అందుకే ఈ సంవత్సరం మళ్ళీ ముందు శాతం చల్లుకున్నా. అది ఇప్పుడు లీటర్ వాడారు, ఏ వ్యవస్థ మంచిగా ఉండాలని పెరగాలి. ఇప్పుడైతే లీటర్ వాడారు. పోయిన సంవత్సరం ఫస్ట్ లీటర్ వాడినాం, తర్వాత లీటర్న్నర వాడినాం, మళ్ళీ తర్వాత తోటను బట్టి మనం డోసును మార్చుకుంటూ పోవాలంటే దీన్ని ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తుంది. ప్రతి రైతు ధీమాగా వేసుకోండి. ఎనీ కాంప్లెక్స్ ఎరువు, ఎనీ ఇసుకలో కలిపి కింద 10 ఉంటే చల్లుకున్నా చెట్టుకి వేసుకున్నా కూడా ఏ ప్రాబ్లం లేదు. ఖచ్చితంగా ప్రతి రైతు వాడుకోండి. అధిక దిగుబడులు తీయండి, చెట్టును మంచిగా పెంచుకోండి. ఓకే అండి. నేనైతే రైతుకి యాస్టాగ్ అనే మందు ఇవ్వటం జరుగుతుంది. యాస్టాగ్ అని ఒక డెమో పర్పస్ లో మనం ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక ఎకరానికి అండి ఒక డోసు. ఇది ఎకరానికి వాడితే వచ్చే రిజల్ట్స్ ఏంటంటే, చెట్టు గుబురుగా రావడానికి ఉపయోగపడుతుంది, సైడ్ బ్రాంచెస్ పెరగడానికి ఉపయోగపడుతుంది, చెట్టుకి ఇమ్యూనిటీ పెరగడానికి ఉపయోగపడుతుంది, పై ముడత కింది ముడత కంట్రోల్ అవుతుంది. మనకి ఏమైనా చెట్టుకి వైరస్ వస్తుంది, మనకి గుబ్బ వైరస్, బొబ్బర్ వైరస్ అంటాం.
ఆ వచ్చిన వైరస్ కూడా వేరే చెట్టు పోకుండా చేస్తుంది, అసలు రాకముందే కొట్టుకుంటే రాకుండా చేస్తుంది. ఇది ఖచ్చితంగా రైతు నా తరపున రైతుకి ఇస్తున్నా. ఇది ఎన్ని రోజులు కొడతారు మీరు? ఎప్పుడు కొడతారు ఇది మందు? రేపు కొడతా. రేపు కొడతారా? ఇది కొట్టిన తర్వాత నేను ఒక 6 రోజులకి 7 రోజులకి మీకు ఈ ఫుల్ వీడియో మళ్ళీ పెడతాను. ఈ తోటలో ఈ రైతుతోనే మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను. చేసి ఇప్పుడున్న తోట ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఇలా తోట ఉంది ప్రజెంట్, ఇది కరెక్ట్ గా 25 రోజుల తోట ఇలా ఉంది. ఇది కొట్టిన 7వ రోజుగా మీకు వీడియో చూపిస్తా, ఎలా ఉందో మీరే చూడండి, అబ్జర్వ్ చేయండి. కొంచెం ఎండ బాగా తీవ్రతగా ఉండండి. కొంచెం వీడియో ఏమైనా ఇబ్బందిగా ఉంటే మాత్రం కొంచెం ఆలోచించండి రైతులందరూ కూడా. ఓకేనా? ఇది రైతుకి నా తరపున ఇస్తున్నా. ఇది కొట్టిన తర్వాత మీకు డెమోగా ఇస్తున్నా. కొట్టిన తర్వాత 7వ రోజు మీకు రిజల్ట్ నీకు ఖచ్చితంగా చూపిస్తా. ఓకేనా? సత్యనారాయణ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.